కొనసాగుతున్నాయి। ఈ సందర్భంగా విద్యార్థి యువజన పోరు గర్జన పోరు సభ నిర్వహించారు। సిసిఐ పునఃప్రారంభం కోసం యువత కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు। పరిశ్రమ పునఃప్రారంభానికి గతంలో అమిత్ షా హామీ ఇచ్చారని ఇప్పుడు మాత్రం వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు। ఫ్యాక్టరీ పునరుద్ధరణతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు। అలాగే యువత తలుచుకుంటే ఎంతటి విజయమైనా సాధించవచ్చని ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాసిం అన్నారు। ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమను ఆదిలాబాద్ ఇంజిన్ల ద్వారా సాధించుకుంటామా సాధ్యమా కాదా మీరు ఒకసారి చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా। పేమెంట్ విద్యార్థులారా అయితే కాశీం గారు చెప్పినట్టు నేను వారికి ఇప్పుడు చెప్పాను। కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమ నాయకుల్లో మీరు పనిచేసిందో ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయో అవన్నీ తెరిపించాలన్న ఉద్దేశంతో ఆ రోజు నేను 2014లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు నుంచి నాతోటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకొని ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు సిర్పూర్ కాగజ్ నగర్ లో అది ప్రైవేట్ యాజమాన్యం కింద పనిచేసిన పేపర్ మిల్ ఒకటి మూతబడినది। అట్లనే ఆదిలాబాద్ లో కూడా సిమెంట్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కూడా మూతబడ్డది। ఈ రెండింటినీ రామన్న గారు మీ మంత్రులు మీ ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పియండి ఆ పేపర్ మిల్ కాగజ్ కూడా తెరిపించమని చెప్తే నేను కాశీం గారికి ఇక్కడ ఉన్నటువంటి మీ విద్యార్థి రంగ నాయకులు చెప్తున్నాం। ఆ రోజు ప్రైవేట్ యాజమాన్యం కాబట్టి మేము అనేక మీటింగ్లు పెట్టి సిర్పూర్ పేపర్ మిల్లి మూతబడ్డ దాన్ని కూడా తెరిపించింది కూడా ఆనాడు ప్రభుత్వం అని చెప్పి చెప్పుతున్నా। ఎందుకంటే మీకు ఒక అనుమానం రావచ్చు